రెండో విషయం చూడండి, రాజుల 2వ గ్రంథం 6వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చూస్తున్నాం. యెహోవా మీరు చూచున్నట్లు దయచేసి వీడు కండ్ల తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివారి కండ్లను తెరవజేశాను. గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేత నిండి ఉండుట చూచెను. ఇక్కడ గమనించండి, ఏమండి మరి ఎలీషా ఒక దాసుడు ఏమని చెప్తున్నాడంటే, అయ్యా నేను ఒక విషయం చూస్తున్నాను, రథములు గుర్రాలు ఈ విధంగా వస్తున్నట్లు నేను చూస్తున్నాను, అది నిజంగా ఉంటే ఈ పరిస్థితి ఏంటి అని చెప్పి మరి ఎలీషా దాసుడు చెప్తున్నప్పుడు మరి ఎలీషా చెప్తున్నాడు, దేవా ఈ వ్యక్తి అయితే ఏదైతే చూశాడో ఆ వ్యక్తి ఆ దృశ్యాన్ని ఈ వ్యక్తి కళ్ళ ఎదుట నువ్వు చూపించమని ఎప్పుడైతే ప్రార్థన చేస్తాడో ప్రియులారా, ఇక్కడ గమనించండి, అగ్ని రథాలను దేవుడు చూపిస్తున్నట్టుగా, ఆ రథాల వెనకాల దేవుని మహిమను చూపిస్తున్నట్టుగా ఏమండి అక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ గమనించండి, రెండోది ఏమని కనపడుతుందంటే అగ్నిలో దేవుని కాపుదల మనకు కనపడుతుంది. అగ్ని ఏమండి దేవుని పిల్లలకు కాపుదలగా ఉంది. ఎలా కాపుదలగా ఉంది అంటే జకర్యా గ్రంథం 2వ అధ్యాయము 5వ వచనం, నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉండును, నేను దాని మధ్యన నివాసి అయి మహిమకు కారణముగా ఉండును. ఇక్కడ గమనించండి, అగ్ని రెండోది ఏమని చూపిస్తుందంటే దేవుని కాపుదలను చూపిస్తుంది. ఏ వ్యక్తులైతే ప్రభుని నమ్ముకుని ఉంటారో, ఏ వ్యక్తులైతే దేవుని కొరకు జీవిస్తుంటారో ఆ వ్యక్తుల చుట్టూగా దేవుని కాపుదల ఉంటుంది. అది ఎలా ఉంటుందంటే అగ్ని ప్రాకారముగా ఉంటుంది. ప్రేమైన దేవుని వర్లరా, ఏమండి ఎలాగైతే మనం పాకారాలు కట్టుకుంటామో, శిఖరాలు కట్టుకుంటామో, అలాగే దేవుని పిల్లల చుట్టూ కూడా, వారి కుటుంబాల చుట్టూ కూడా దేవుని అగ్ని మరి పాకారముగా ఉంటుందని రెండో విషయం మనకు తెలియజేస్తుంది.